మనం ఒక పీస్ తీసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ ఉంది, పిల్లలకు చేసి పెట్టండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇదిగోండి మామిడికాయలు సీజను నడుస్తుంది కదా. సీజన్ అయిపోయే లోపల నాకు మామిడికాయలు ఇష్టం అనే కంటే పిచ్చి అని చెప్తాను. నాకు అంత ఇది దీంతో రెసిపీలు కానివ్వండి, డైరెక్ట్గా తినడం కానివ్వండి నాకు చాలా ఇష్టం. సో ఇవాళ అయితే సంజన ఇంట్లో ఉంది, మ్యాంగో కేక్ చేయమంది అనమాట. సో మ్యాంగో తోటి మంచిగా మామిడికాయతోటి కేక్ చేస్తున్నాము. అది చిన్న వీడియోనేనండి, చూసేయండి. మనం మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు రవ్వ అండి. మీరు మెజరింగ్కి ఏదైతే తీసుకుంటారో అన్నిటి కోసం లాస్ట్ వరకు అదే కప్పు వాడుకోండి. 1 కప్పు మ్యాంగో పల్ప్ అనమాట. మీరు కొంచెం గ్రైండ్ చేసేసుకొని వేసుకోండి. ఎక్కడన్నా ఒక ముక్కున్నా పర్వాలేదు, మళ్ళీ మనం దాన్ని ఇంకోసారి కూడా గ్రైండ్ చేసుకుంటాం. ఇలా మంచిగా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇందాక పొరపాటుగా 10 నిమిషాలు అని చెప్పానండి. పావు గంట సేపు దీన్ని అలా వదిలేసేయాలి. పావు గంట తర్వాత చూస్తే కనుక మనకి ఇట్లా ఉంటుంది. ఈ ముక్కలు ఇందాక సరిగ్గా అవ్వలేదు, ప్రాబ్లం ఏం లేదు. దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. 1/2 కప్పు బెల్లం అండి. ఇక్కడ నేను పంచదార బదులు బెల్లం తీసుకుంటున్నాను. ఇందులోకి 1 పావు కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఆయిల్ బదులు నెయ్యి వేసుకుంటున్నాను. ఒకవేళ ఆయిల్ వేసుకునేటట్టయితే ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. ఇది మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలండి, బ్లెండ్ చేసుకోవాలి. జస్ట్ ఇదిగోండి 1 పించ్ సాల్ట్, అది గ్రైండ్ చేసుకున్నాక ఇవన్నీ వేసుకోవాలి. 1 పావు టీ స్పూను వంట సోడా అండి, ఇది జల్లించుకుని వేసుకోవాలండి. బేకింగ్ సోడా నేను ఏదో ధ్యాసలో వేస్తాను, కానీ కొంచెం మన స్ట్రైనర్లో వేసుకుంటే అవి చక్కట్ల పులుగులు లేకుండా వస్తాయి. అలాగే కొద్దిగా ఎసెన్స్, ఇది మీకు ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. దీనిలోకి యాలకుల పొడి కూడా బాగుంటుందండి. ఈ కొంచెం లైట్గా గట్టిగా ఉంటే దానికి అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోయినన్ని పాలు పోసుకోవాలండి. ఇంక ఇప్పుడు ఏదో అది ప్రాజెక్ట్ లాగా కాకుండా కొంచెం స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అనమాట, అంటే అలా తిప్పి అలా అనాలి. అది సంజనకి కేక్స్ చేయడం బాగా ఇష్టము. ఇదిగోండి మనకి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువ జారకూడదు, జస్ట్ అట్లా. దీనిలో కొంచెం మనము నెయ్యి రాసుకునండి, కొద్దిగా ఆటా వేసుకుని డస్టింగ్ చేసుకోవాలి. చేసి పక్కన పెట్టేసుకుంటే ఈ బ్యాటర్ని అందులోకి వేసుకోవాలి. బ్యాటర్ తక్కువ, గిన్నె పెద్దదైంది అంటే ఇన్ కేస్ బటర్ పేపర్ లేకపోతే ఇది ఆప్షన్, బటర్ పేపర్ ఉంటే డైరెక్ట్గా బటర్ పేపర్ పెట్టుకోవచ్చు. ఇది గిన్నె చిన్నదైంది, బ్యాటర్ తక్కువైంది. సారీ, గిన్నె పెద్దదైంది. వాస్తవంగా ఏంటంటే అండి, మేము తగ్గించేసాము ఇలాంటివి తినడము. ఇది ఓన్లీ రెసిపీ కోసం అని చెప్పి కొద్దిగా చేద్దామని చెప్పి చేస్తే అది కొద్దిగా అలా మరీ కొద్దిగా అయింది. ఆ కూస్తదాన్ని మొత్తానికి కష్టపడి గిన్నె మొత్తానికి చేసాం అన్నమాట. కొంచెం ఒకసారి అలా ట్యాప్ చేసుకుని మైక్రోవేవ్ని ముందుగానే ఇలా ప్రీహీట్ చేసామండి. సరదాగా చెప్తున్నా. కొద్దిగా వేసుకుని దాని మీద ఏదైనా ఈ స్టాండ్లు ఉంటాయి కదా, అది కొంచెం ముందే వేడవడానికి పెట్టేసాము. లో ఫ్లేమ్లో ఇంకా మూత పెట్టేసి అలా వదిలేస్తే మధ్యలో ఒకసారి చూసుకోండి. ఒక 20 to 30 minutes అండి. కొంచెమే క్వాంటిటీ ఉంది కనుక మనం ఒకసారి మధ్యలో చూసుకోవాలి. సో కేక్ ఉడికిందా లేదా చెక్ చేసే ప్రాసెస్ క్లిప్ తీయలేదండి. ఇది చూసారా, అది పల్చగా పోసాం కదా మనం, ఇది ప్యాన్ కేక్ లాగా అయింది, కేక్ లాగా కాకుండా సాఫ్ట్గానే వచ్చింది. కానీ ఆగు, ఎందుకు అంత తొందర, స్టైల్గా ఆగుమా. చూడండి ఇట్లాంటి పనులు చేస్తుంది, అన్ని కోతి పనులు. ఎలా కొరికినట్టు కొరికేసింది అక్కడ. బాగుందా? ఇది బేకింగ్ పౌడరు డేట్ అయిపోయిందండి, నేను చూసుకోలేదు.
దాని మూలంగా సరిగ్గా పొంగలేదు. దానికి తోడు బటర్ అసలే అది పల్చగుంది. ఇంకా మా మేడం గారు దాన్ని ఇంకా ఆగం చేసేసింది చూడండి. కాస్త ఫోటోలు తీసుకొని ఇవ్వచ్చు కదా. చూసారా పొంగలేదు. ఆఫ్కోర్స్ మైదా వేసుకుంటే బాగుంటుంది అనుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు సేమ్ ప్రాసెస్లో చేసుకోండి. బేకింగ్ పౌడరు చూసుకోండి డేట్ వాడుకునే ముందు. నేనేదో ధ్యాసలో వేసాను. అదేంటంటే డేట్ అయిపోతే తినకూడదు ఏం లేదు, కానీ అది యాక్టివేట్ అవ్వటం తగ్గిపోతుంది అనమాట. అది సూపర్ ఉంది. పిల్లలకు చేసి పెట్టండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో తినకూడదు ఏమి లేదు. కాకపోతే ఏంటంటే క్వాంటిటీ ఇంపార్టెంట్. మనం ఒక పీస్ తీసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, తప్పలేదు. అందులో పంచదార కూడా వేయకుండా మనం బెల్లం వాడాం. ట్రై చేయండి. నేను చేసిన మిస్టేక్ మాత్రం చేయకండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలా మనకి నచ్చిన వంటలు నచ్చినట్టుగా చేసుకుని తింటూ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.